మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం అయోగ్య పురుషో నాస్తి ప్రయోగస్తత్ర దుర్లభః. మంత్రము కాని అక్షరం లేదు, వైద్యానికి పనికిరాని ఆకు సృష్టిలో లేదు, పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడు మిత్రమా. శాస్త్రం చెబుతోంది స్పష్టంగా. ఎప్పుడు నువ్వు పనికిరానివాడని అనుకోవద్దు. ఎంతమంది నిన్ను ఆక్షేపించినా, చివరికి చదువు చెప్పే గురువు గారే యూస్లెస్ ఫెలో అని తిట్టినా సరే ఆయనకి తెలియకపోవచ్చు నువ్వు ఎందుకు ఉపయోగపడతావు. కానీ నువ్వు ఒకందుకు ఉపయోగపడతావు. ఏ ప్రయోజనం లేకుండా భగవంతుడు నిన్ను పుట్టించడు. ఆ ప్రయోజనం తెలుసుకోవడానికి 10 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు ఇప్పుడు 20 ఏళ్ళు కనీసం పడుతుంది. నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను. నేను ఏ రంగంలో రాణిస్తానో నాకు తెలుసుకోవడానికి 40 ఏళ్ళు పట్టింది. 40 ఏళ్ళు సహస్రావధానం చేసి 99లో నేను అవధానిగా పేరు తెచ్చుకునే వరకు నేను ఏ రంగానికి పనికొస్తానో, ఏ రంగంలో స్థిరపడతానో, ఎందులో ఉండాలో నాకు అర్థం కాల. ఉద్యోగం కోసం 9 గ్యారేజీలు తిరిగాం. ఉద్యోగమే ప్రధానం అనుకుని, ఈ పాఠాలు చెప్పకపోతే మనకి నడవదనుకుని, దానికోసం ఈ రకరకాల యాతనలు పడ్డాం. ఇష్టం లేని పనులు కూడా చేసాం. కష్టాలు తెచ్చి పెట్టుకున్నాం, కొరుగుతో తలకు ఒక్కున్నాం. ఇంక వివరాలు చెబితే బాగుండదు. కానీ ఓ ప్రయోగాలు చేసాం. 3గురితో పెట్టి, 6గురితో పెట్టి, 7గురితో పెట్టి, చివరికి ఎవరితోనో కుదరదని అర్థమైంది. ఎందుకంటే అసలు మనతోనే కుదరదు. అసలు రహస్యం అది. వాళ్ళతో కుదరకపోవడం సమస్య కాదు. నేను వారెవరిని అనను. నాతోనే కుదరదు. ఎందుకనంటే మనం ఏమిటో మనకు తెలియట్లా. మనం ఏమిటో మనకు తెలుసుకోవడానికి జీవితంలో కొందరు అదృష్టవంతులు 20 ఏళ్లకే తెలుసుకుంటారు. వివేకానందుడు లాంటి వాడు 12 ఏళ్లకే తెలుసుకున్నాడు. నేను రామకృష్ణ పరమహంస శిష్యుడు అన్నాడు, వెళ్ళిపోయాడు. రమణ మహర్షి 12 ఏళ్లకే తెలుసుకున్నాడు. ఇంకొందరు 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి. నాకు 40 ఏళ్ళు పట్టింది, నీకు ఎన్ని ఏళ్ళు పడుతుంది? కంగారు పడకో, తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత దిగో ఈ 10-12 ఏళ్ళ బట్టి సుఖంగా ఉన్నాం. మనం ఏమిటో మనకి ఇంకో రంగంలో మనం వేలేట్టు, మనకు అనవసరం. మన పని మనం చేసుకుంటున్నాం. ఇదే ఎక్కువ. ఇందులోనే అన్ని వేళ్ళు పెట్టేసాం, ఇంక వీళ్ళు ఎక్కడున్నా పెట్టడానికి. అంచేత మనకి మనం ఏమిటో అర్థం కావడానికి జీవితం కొన్ని ఏళ్ళు అయితే కానీ తెలిసేలా చెయ్యదు. జీవిత కురుక్షేత్రం అంత సంక్లిష్టంగా ఉంటుంది శాలిగూడు కంటే ఎక్కువ. అయోగ్య పురుషో నాస్తి. అందుకే ఎవరు మిమ్మల్ని ఏ రకంగా యువతరాన్ని పొరపాటుని కోపం వచ్చి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎవరు తిట్టినా నిరాశ ప్రకటన, తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య దరిద్రం అండి. తల్లిదండ్రులు కాకపోతే ఎవరు మందలిస్తారండి? ఆలోచించండి ఒకసారి. వాళ్ళకు కూడా మననే అధికారం లేకపోతే ఎవరికి ఉంటుందండి ప్రపంచంలో? తల్లిదండ్రులు గురువులే అంటారు. దానికి ఏమో పెద్ద విషయం, వదిలేయాలి ఆ విషయాన్ని. నిజంగా వారు అన్నది మంచి మాట కదా, పట్టించుకో, చూసుకో. అదో పెద్ద విషయమా? అయోగ్య పురుషో నాస్తి. వృషసేనుడు ఎంతటి వాడండి? పాండవుల ముందు కర్ణుడు కుమారుడు. కానీ వాడు చేసిన యుద్ధం ఎంత భయంకరం తెలుసా? కరిగత్రంబుల ఘోటకంగకములన్ గప్పన్. దెబ్బకి వృషసేనుడు పాండవ సైన్యాన్ని చెల్లాచెదరయ్యేలాగా అభిమన్యుడి కంటే వీరుడుగా విజృంభించి బాణవర్షం కురిపిస్తూ ఉంటే ఏనుగుల అవయవాలను, గుర్రాల అవయవాలు గప్పేశాట. సమిద్భూమి అచ్చరువయ్యుండగా, యుద్ధరంగం సమిద్భూమి మొత్తం ఆశ్చర్యకరమైన విధిలా కనపడుతుంది. ఏమిటి ఇదంతా? వృషసేనుడు చీల్చేసిన పాండవ సైన్యమా? ఇవి గుర్రాల? ఏది గుర్రం కాలేదు, ఏనుగు కాలేదు, తేలవట్ల. ఎందుకంటే ఏనుగు తొండం మీద గుర్రపు కాళ్ళు పడిపోయాయి. ఇలా రకరకాలుగా ఉందండి. అంత వీరుడు వృషసేనుడు. మరి అంతే, మరి సమయం వస్తే కానీ ఎవడు శౌర్యం బయటపడదు. తక్కువ అంచనా వేయకూడదు. సమిద్భూమి అచ్చురువై ఉండగా రథ్య సూత రధిక శ్రేణి వపుఖండముల్ తొరుగన్. రథ్య గుర్రాలవి, సూత సారథులవి, రధిక ఆ పైన ఉండి యుద్ధం చేసే రధికులవి. వీళ్ళ యొక్క శ్రేణి, ఈ సమూహం యొక్క వపుఖండములు, శరీర ఖండాలు, ముక్కలు, తొడల ముక్కలు, మెడల ముక్కలు, చేతులు కాళ్ళు విరిగిపోయిన ముక్కలని తొరుగన్. ఊదాన్నోడు తోసుకుంటూ ఇలాగ దొర్లిపోతున్నాయట. పోయి ఏం భయంకరం అండి, ఆనందం లేవు. అందుకే భారతానికి ముందు అన్నం తిని, నేను ముందే చెబుతున్నా, ద్రోణ పర్వం నుంచి మళ్ళీ శాంతి పర్వంలో పడే వరకు మీకు నాకు మనశ్శాంతి ఉండదు. ఇవన్నీ ఇలాగే ఉంటాయి. అందుకని ఈ అన్నం తినేసి చూడండి, తర్వాత అన్నం తినలేరు. సరే, నాకు మళ్ళీ 2 పళ్ళు తిని పడుకునేవాడు గొడవలేదు, ఎప్పుడైనా ఆ పళ్ళే. కానీ అన్నం తినేవాళ్ళు ఉంటే ముందు 7:30కి తినేయండి, ఎందుకు వచ్చిన గొడవ. ఇవన్నీ ఇలాగే ఉంటాయండి వర్ణాలు. ఇంకా నేను ముందే చెప్పేశాను, ఈ ధర్మమో అధర్మమో ఏమాత్రం నిజాయితీ లేని వ్యవహారం నడుస్తుంది ఇక నుంచి. అంతా కక్షలు, కార్పణ్యాలు, పంతాలు, పట్టింపులు, పగలు, సర్వధర్మాలు తొంగలో దొక్కడమే. అవినీతిదే సామ్రాజ్యం, అటు ఇటు కూడా అనుమానం లేదు. ఇంకా ఫలించే వ్యూహాలు అలాగే ఉంటాయి. అంచేతన అంతే. రక్త మాంసఖండాలు, అవయవాల ముక్కలు దొర్లిపోతాయి. నెత్తురులు
అంత నెత్తురు గారిందనమాట. నెత్తురు ప్రవహిస్తూ ఉంటే ఆ నెత్తురులో ఏనుగుల తలలు, దంతాలు, తొండాలు, గుర్రాల కాళ్ళు, తోకలు, తలలు, చెవులు, అలాగే మనుషుల యొక్క తొడలు, మెడలు, అవయవాలు ఇలా దొల్లిపోతూ ఉంటే భయంకరంగా ఉందండి. అసలు ఒక్క వృషసేనుడు ఇంత యుద్ధం చేశాడు గమనించండి. తక్కువడు కదా ఎవడు. అయోగ్య పురుషో నాస్తి. ఎవరు ఊహించలేదు ఇంత యుద్ధం చేస్తారని. చేసే వరకు వ్యాసుడికి కూడా తెలియదు, చేశాడు కాబట్టి రాశాడు. రథ్యసూతరధిక శ్రేణి వపు ఖండములు తరుగన్ తుత్తుమురయ్య కాల్బలములు. పాండవ సైన్యంలో ఉండే కాల్బలములు అంటే ఆర్మీ సైనికులు నడిచి యుద్ధం చేసేవాడు. వాళ్ళు తుత్తుమురైపోయారు. తుత్తుమురయ్య కాల్బలములు అస్తోక ప్రవాహంబులై పరగిన్ రక్తనదులు. అస్తోకం, స్తోకము అంటే సంస్కృతంలో అల్పం అని అర్థం. అస్తోకము అనగానే అదేదో తోకలైంది అనుకోకూడదు. అస్తోకం అంటే ఎక్కువ. అస్తోక పుణ్యం అంటారు, అంటే ఎక్కువ పుణ్యం. స్తోకం అంటే తక్కువ, అస్తోకం అంటే ఎక్కువ. అస్తోక ప్రవాహంబులై పరగిన్ రక్తనదులు. అనంతమైన ప్రవాహంలాగా రక్తాలు ఒక నదిలా ప్రవహిస్తున్నాయట. పిశాచకులము అంబక్కేలి లోలంబుగన్. పిశాచాల సమూహం వచ్చి అంబక్కేలి లోలంబుగన్. వాటికి కూడా స్నానం చేయడానికి నది కావాలి. పిశాచాలకి, భూతప్రేత పిశాచాలకి. అవి రక్తనదుల్లో స్నానం చేస్తే అందుకని అవి అనుకున్నాయి మనకి గంగ వచ్చింది, ఇవాళ గంగా పుష్కరాలే, కురుక్షేత్రం దయవల్ల రక్తనది పుష్కరాలు రండే అని మొత్తం యాత్రలు చేసేవాళ్ళ పిశాచాలు భూతాలు వచ్చేసి ఈ కురుక్షేత్రంలో ఉన్న రక్తనదిలో అంబక్కేలి లోలంబుగనాయిగా జలకాలాటలలో అని శుభ్రంగా రక్తాన్ని ఇలా వెదజల్లుకుంటున్నాయి. ఆ వృషసేనుణ్ణి ఎదిరించడానికి పాండవ పక్షం నుంచి నకులుని కుమారుడైన శతానీకుడు వచ్చి విజృంభించాడు. వృషసేనుడు 10 బాణాలు వేశాడు. శతానీకుడు దాన్ని వృషసేనుని యొక్క పతాకాన్ని పడగొట్టి ధనుర్భంగం చేశాడు. వెంటనే శతానీకునికి తోడుగా ఉపాండవులు వచ్చారు. వృషసేనునికి తోడుగా అశ్వత్థామ వచ్చాడు. శతానీకునికి తోడుగా పాండవ పక్షానికి తోడుగా భీముడు వచ్చాడు. నీవు భీముడు వస్తే నేనాగుతానా అని వాళ్ళ అబ్బాయికి తోడుగా కర్ణుడు వచ్చాడు. వెంటనే పాండవ సైన్యానికి నాయకుడైన ధర్మరాజు వచ్చాడు. అయితే నేను ఊరుకుంటానా అని కృపాచార్యులు వచ్చాడు. ఎంతమంది అయిపోయారండి? సంకుల సమరం అయిపోయింది. చొరవ తీసుకోవడమే కావాలి. తీసుకుంటే వెనకాల బోళ్ళు మంది వస్తారు. రాకేమవుతారు? మన తెలుగు జాతి కూడా అంతే. ఎవడో ఒకడు ముందు ఉండి జై అనాలి. ఏ పక్క జై అన్నా మంచిదే కానీ ఎవడో ఒకడు జై అనాలి, తప్పదు. వాడు బలైపోతాడు అవసరమైతే. తీరా అనుకున్నదేదో వచ్చే సమయానికి వాడు ఉండకపోవచ్చు. కానీ ఆ జై అనేవాడు ఒకడు లేకపోతే వెనకాల సై అనేవాడు ఉండడండి. ఈ జాతి లక్షణం అది. భారత జాతి అంటే తెలుగు జాతి మరీను మనకెందుకు అని మూతి ముడిచే రకం. అందుకని వృషసేనుడు ముందుకు దూకేసరికి ఆయనకు తోడుగా అటు నుంచి కర్ణుడు వచ్చాడు, కృపాచార్యులు వచ్చారు, అశ్వత్థామ వచ్చాడు. సరే ఇటు ఈయన పాండవ సైన్యం ముందుకు దూకేసరికి శతానీకుడు వచ్చాడు. శతానీకుడికి తోడుగా పాండవులు వచ్చారు. 5 ప్రతివించుడు, శృతసోముడు, శృతసేనుడు, శృతకీర్తి అందరూ వచ్చారండి. 9 మా తమ్ముడు కదా మేము వచ్చాం. మిగిలిన 9 వచ్చారు. అంతే వెనకాల భీముడు వచ్చాడు. వెనకాల ధర్మరాజు స్వయంగా వచ్చాడు. ఇంతమంది వచ్చి విజృంభించేసరికి కౌరవ సైన్యం వెనుదిరిగింది. ద్రోణాచార్యులకు ఒక్కసారిగా పౌరుషం వచ్చింది. సేనా నాయకుడినయ్యండి, నా సైన్యం వెనుదిరిగితే నేను చూస్తుంటే ఎలాగా అని విజృంభించాడు ఈ బ్రాహ్మణ ఆచార్యుడు. ఈ వృద్ధ బ్రాహ్మణుని పరాక్రమాన్ని బ్రాహ్మణులు సైతం ఆశ్చర్యపోయే విధంగా వర్ణిస్తాం 23:30 గంటల్లో. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.